నమస్కారం. భారతదేశ చరిత్రలోనే అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటి హైదరాబాద్. కాని ఆ కథ వెనుకున్న అసలు నిజమేంటి? వాళ్ళ 200 ఏళ్ల పాలన వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకటుంది. ఒకే ఒక్క కుటుంబం ఇంగ్లాండ్ కన్నా పెద్ద రాజ్యాన్ని 200 సంవత్సరాలకు పైగా ఎలా పాలించగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్తోంది. అక్కడ అధికారం, సంపద, ఇంకా తిరుగుబాటు కథలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే అప్పటికే పతనమైపోతున్న మొఘల్ సామ్రాజ్యం నీడలో, ఆ రాజకీయ గందరగోళం మధ్యలోనే అసఫ్ జాహీ వంశం మొదట మొఘల్ ప్రతినిధులుగా వచ్చి మెల్లమెల్లగా వాళ్ల సొంత సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. ఈ టైంలైన్ చూస్తే వాళ్లు ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో అర్థమవుతుంది. 1713లో నిజాముల్ ముల్క్ దక్కన్కి గవర్నర్గా వచ్చినప్పుడు బహుశా ఎవరూ ఊహించి ఉండరు. కేవలం 10 ఏళ్లలోనే ఆయన మొఘల్ చక్రవర్తితో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ తన సొంత రాజవంశాన్ని స్థాపిస్తాడని. ఆ తర్వాత 7 నిజాంలు 1948 వరకు ఈ విశాల రాజ్యాన్ని పాలించారు. సరే, ఇప్పుడు అసలు నిజాముల రాజ్యం ఎలా ఉండేదో చూద్దాం. ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా వైరుధ్యాలతో నిండిన ప్రదేశం. ఒక పక్క కళ్ళు చెదిరే సంపద, మరోపక్క దారుణమైన పేదరికం, అధికారం, అణచివేత అన్నీ పక్కపక్కనే ఉండేవి. హైదరాబాద్ రాష్ట్రమంటే అది ఒక ప్రాంతం కాదు, భౌగోళికంగా 3 ప్రధాన ప్రాంతాల కలయిక. తెలుగు మాట్లాడే తెలంగాణ, మరాఠీ మాట్లాడే మరాఠ్వాడ, ఇంకా కన్నడ మాట్లాడే కర్ణాటక ప్రాంతాలు. ఈ 3 విభిన్న సంస్కృతులని నిజాం పాలన కింద ఏకం చేశారు. ఇక జనాభా లెక్కలు చూస్తే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన కథ కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారుగా 87% హిందువులు, కాని పాలకవర్గమైన ముస్లింలు మాత్రం కేవలం 12%. ఈ నంబర్లు కేవలం గణాంకాలు కాదు, పాలకులకి ప్రజలకి మధ్య ఎంత పెద్ద సామాజిక అంతరముందో చెప్పడానికి ఇవి ఒక నిదర్శనం. ఇక భాష విషయానికొస్తే ఈ తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది మంది తెలుగు, మరాఠీ, కన్నడ మాట్లాడుతున్నారు, కాని రాష్ట్ర అధికార భాష మాత్రం ఉర్దూ. ఇది కేవలం ఒక భాషా విధానం కాదు, ఇది పరిపాలనకి, సామాన్య ప్రజలకి మధ్య ఒక కంటికి కనిపించని గోడ కట్టేసింది. మరి ఇంత పెద్ద వైవిధ్యమైన రాజ్యాన్ని నిజాంలు ఎలా నియంత్రించారు? వాడ పరిపాలనా వ్యవస్థ మొత్తం 3 స్తంభాల మీద నిలబడింది: అధికారం, భూమి, ఇంకా శ్రమ దూపిడి. ఆ వ్యవస్థ లోపల ఉన్న చీకటి కోణాలేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల పాలనలో అత్యంత క్రూరమైన అంశాల్లో ఒకటి ఈ వెట్టి చాకిరీ. ఒక్కసారి ఊహించుకోండి, రోజంతా మీ పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికొచ్చాక భూస్వామి వచ్చి జీతం గీతం ఏమీ లేకుండా తన ఇంట్లోనో పొలంలోనో పనిచేయమని బలవంతం చేస్తే ఎలా ఉంటుంది? అదే వెట్టి చాకిరీ. ఇది ప్రభుత్వ పనులకే కాదు, వాళ్ల సొంత పనుల్లో కూడా చేయించుకునేవాళ్లు. అధికార నిర్మాణం ఎలా ఉండేదో చూస్తే అది చాలా స్పష్టంగా ఉంది. అందరికంటే పైన సర్వాధికారి అయిన నిజాం, ఆయన కింద జాగీర్దార్లు, వారి కింద గ్రామాధికారులు, మరి అందరికంటే కింద పన్నులు, వెట్టి చాకిలీతో నలిగిపోతున్న సామాన్య ప్రజలు. ఇది ఒక వ్యవస్థ అనడం కంటే ప్రజలను అణచిపెట్టే ఒక పెద్ద యంత్రాంగమనొచ్చు. అయితే నిజాంల విధానాలు కేవలం భూమి, శ్రమకే పరిమితం కాలేదు. వాళ్ల విద్య, ఉద్యోగ విధానాలు సమాజంలో ఎలాంటి విభజనలు సృష్టించాయో ఇప్పుడు చూద్దాం. విద్యావ్యవస్థలో ప్రభుత్వం మొత్తం ఉర్దూ భాషకే పెద్దపీట వేసింది. 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అప్పట్లో ఉన్నత విద్యకు ఒక గొప్ప కేంద్రం, నిజమే. కాని దాని తలుపులు ఉర్దూ రాణివాళ్లకు దాదాపుగా మూసుకుపోయాయి. మరోవైపు కోట్లాది మంది మాట్లాడే తెలుగు, మరాఠీ, కన్నడ భాషలకు ప్రభుత్వ మద్దతు దాదాపుగా సున్నా. ఈ అసమానత ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 90% వరకు ముస్లింలు ఉంటే జనాభాలో 87% ఉన్న హిందువులకు దక్కింది మాత్రం 10% కంటే తక్కువ ఉద్యోగాలు. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక తరం ఆశల్ని, ఆకాంక్షల్ని అణిచివేసినట్టే. సహజంగానే ఈ అసంతృప్తి నిరసనలకు దారితీసింది. ప్రజల గొంతుక ఏమని నినదించిందంటే, మా ఉద్యోగాలు మావే, మా పాలన మాదే, మా ఆత్మగౌరవాన్ని మాకు తిరిగివ్వండి. ఈ నినాదాలు కేవలం పదాలు కావు, అవి ప్రజల ఆకాంక్షలకు ప్రతిధ్వని. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతం మీద పెట్టిన నిషేధం ఒక పెద్ద మలుపు. ఇది కేవలం ఒక పాట మీద నిషేధం కాదు, అది ఒక సంస్కృతి మీద, ఒక గుర్తింపు మీద జరిగిన దాడిలా భావించారు చాలామంది. ఈ ఒక్క సంఘటన నిప్పురవ్వలా మొదలై
విద్యార్థుల నిరసనల రూపంలో ఒక దావానలంలా వ్యాపించింది. ప్రతి కథకు ఒక ముగింపున్నట్టే నిజాంల 200 ఏళ్ల పాలన కూడా చివరి దశకు చేరుకుంది. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రం ఒక కీలకమైన కూడల్లో నిలబడింది. ఆ చివరి రోజుల్లో రాష్ట్ర పరిస్థితి అసలు ఎలా ఉంది, అది భారతదేశంలో ఎలా విలీనమైందో చూద్దాం. ఇంత సంపద, ఇంత అధికారం అన్నీ ఉన్నాయి, కాని అసలైన అభివృద్ధి ఎక్కడ? భారతదేశంలో విలీనమయ్యే సమయానికి హైదరాబాద్ రాష్ట్ర అక్షరాస్యత రేటు ఎంతో తెలుసా? కేవలం 9.3%. ఈ ఒక్క సంఖ్య చాలు ఆ పాలనలోని వైఫల్యాన్ని చెప్పడానికి. ఈ 9.3% అనే నెంబర్ని విడిగా చూస్తే సరిపోదు. అదే సమయంలో ఉన్న బరోడా, మైసూర్ లాంటి ఇతర రాచరిక రాష్ట్రాలతో పోల్చినప్పుడే అసలు విషయం బయటపడుతోంది. ఆ రాష్ట్రాల్లో అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉండేది. దీన్ని బట్టి హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చివరికి 224 సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత 1948లో అసఫ్ జాహీ రాజవంశం శకం ముగిసింది. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో విలీనమవ్వడంతో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ 200 ఏళ్ల నిజాంల వారసత్వం ఈరోజు తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక గుర్తింపును ఇప్పటికీ ఎలా ప్రభావితం చేస్తూనే ఉంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.